Hi everybody, welcome to Easy English All-in-One. This is Dr. N. Vimala Kumari. Today my topic is how to frame WH questions and daily use WH questions. Let's get started. First, I would like to say my thanks to everyone, those who are supporting me and encouraging me. There are three main types of questions are there in English. There are yes or no questions, WH questions, and question tags. In my previous video, I discussed yes or no questions. Now let us discuss WH questions. Why do we use questions? We use questions to get the knowledge, get the information, to test the knowledge, and to build the bridges between or among the people and among nations, and to find out the solutions, to interact with the people, to break the silence, and find out the truth. These WH questions are called interrogative questions and special questions and open-ended questions. There is a scope to get multiple answers by using WH questions. Let us know how many types of WH questions and their structures and formulas and rules. WH questions start with WH words. There are 9 WH words. Let us see what are they. ఈ WH క్వశ్చన్స్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని మరియు ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అని పిలుస్తూ ఉంటారు. మెయిన్ క్వశ్చన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ క్వశ్చన్ని అడిగినప్పుడు మనం ఎస్ఆర్నో క్వశ్చన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏమని? వాటికి ఆన్సర్ ఎస్ అయినా ఉంటుంది ఆర్ నో అయినా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఎస్ఆర్నో క్వశ్చన్ కాకుండా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే WH క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా 9 వర్డ్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ వాట్ అనగా ఏమిటి అని అర్థము. ఇది థింగ్స్ గురించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు వాట్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేసి ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. అలాగే హూ అనగా ఎవరు అని అర్థం. ఇది మనుషులకు మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఆ స్పెసిఫిక్ ఎవరు అని అడగాలి అనుకున్నప్పుడు హూను వాడుతూ ఉంటాం. అలాగే హూమ్ అంటే ఎవరిని అని అర్థం. అంటే ఇది ఆబ్జెక్ట్ని గురించి మనం ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు మనము ఎవరిని అని అడగటం జరుగుతుంది. అయితే మోడర్న్ ఇంగ్లీష్లో ఇది ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా యూజ్ చేయటం లేదు. అలాగే వెన్ అనగా టైం. ఎప్పుడు హ్యాపెన్ అయింది అంటే మనం వచ్చేసి డేస్ కావచ్చు, వీక్స్ కావచ్చు, మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడు జరిగింది ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, లేకపోతే ఒక సంగతి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము వెన్ ఉపయోగిస్తాము. అలాగే వేర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, లొకేషన్ గురించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు వేర్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ని వాడడం జరుగుతుంది. అలాగే విచ్ అనగా చాయిస్ అంటే ఒక 2 కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కానీ థింగ్స్ ఉన్నప్పుడు వాటిలో మనకి ఏది కావాలి అని మనం నిర్ణయించుకోవాలి అని ఒక ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచైనా మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు విచ్ అనేటటువంటి క్వశ్చన్ వాడటం జరుగుతుంది. అలాగే హూజ్ అంటే ఎవరిది, హూజ్ బుక్, లేకపోతే హూజ్ పెన్ ఈజ్ దిస్, అలా మనము అడగాలి. ఎవరిది అని అడగాలనుకున్నప్పుడు హూజ్ని వాడుతూ ఉంటాము. అలాగే హౌ అంటే ఒకటి ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది, లేకపోతే ఏదైనా ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఎలా చేశారు, ఏ మెథడ్ ఉపయోగించి చేశారు, ఏ కండిషన్స్లో చేశారు అని మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు హౌ తోటి మనము అడుగుతూ ఉంటాము. తర్వాత వీటికి ఫ్రేజెస్ కూడా ఉంటాయి. హౌ మెనీ అని, హౌ మచ్ అని, హౌ లాంగ్ అని మనం ఇలా అడగటం కూడా జరుగుతుంది అనమాట. WH వర్డ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ టైప్కి వాడుతూ ఉంటారు అని చూసినట్లయితే ప్రొనౌన్స్లో కూడా మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అలాగే యాడ్వర్బ్స్లో కూడా ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి. అలాగే డిటర్మైనర్స్ ఉన్నాయి. ఇవి యాడ్జెక్టివ్ కిందకి వస్తాయి. అంటే ఈ 3 టైప్స్కి కూడా ఇవి చెందుతూ ఉంటాయి. అయితే ఏ టైప్కి ఏవి వాడబడతాయి అనే విషయాన్ని చూద్దాం. ఇలా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ వాట్, విచ్, హూ, హూమ్ అండ్ హూస్. అంటే ఈ ప్రొనౌన్స్ గురించి, నౌన్స్ గురించి మనం అడగాలి అని అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వర్డ్స్ని వాడటం జరుగుతుంది. అలాగే ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అనగా వేర్, వెన్, హౌ అండ్ వై.
అంటే వేర్ అంటే ఇది లొకేషన్ గురించి అడగడానికి, అలాగే వెన్ అంటే టైం గురించి అడగడానికి, హౌ అంటే ఆ మేనర్ని మెథడ్ని అడగడానికి, వై అంటే రీజన్ అడగడానికి. ఇవి ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అని పిలుస్తారు. అలాగే ఇంట్రాగేటివ్ డిటర్మైనర్స్ అంటే ఇక్కడ డిటర్మైనర్స్ అంటే ఇవి వేటిని మోడిఫై చేస్తాయి అంటే నౌన్స్ ని మోడిఫై చేస్తాయి కాబట్టి ఇవి యాడ్జెక్టివ్ కిందకి వస్తాయి అన్నమాట. వాట్, విచ్, హూజ్ అంటే వాట్ కలర్ డూ యూ లైక్ మోస్ట్, సో విచ్ కార్ డూ యూ వాంట్. అలాగే హూజ్ పెన్ ఈజ్ దిస్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యొక్క స్ట్రక్చర్స్ని చూద్దాము. వీటిలో 2 టైప్స్ ఉంటాయి, విత్ ఆక్సిలరీ వెర్బ్స్ అండ్ వితౌట్ ఆక్సిలరీ వెర్బ్స్. ప్యాటర్న్ 1లో ఆక్సిలరీ వెర్బ్స్ని యూజ్ చేసుకొని ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాము. డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్, ఆర్ డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్గా ఉంటుంది. అంటే ఒక ఇచ్చినటువంటి సెంటెన్స్లో అంటే ఒక డిక్లరేటివ్ సెంటెన్స్లో అది సింపుల్ ప్రజెంట్గా ఉన్నా లేదా దాని యొక్క టెన్స్ సింపుల్ పాస్ట్గా ఉన్నా కూడాను దానిలో మనము డమ్మీ ఆపరేటర్ అయిన డూని తీసుకుని ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ యామ్, ఈస్, ఆర్, వస్ అండ్ వర్. డూ ఫార్మ్స్ డూ, డస్ అండ్ డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్. అలాగే మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్ అండ్ మస్ట్. ఇలా వీటిని యూజ్ చేసుకుని మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని తయారు చేసినట్లయితే వీటిని ప్యాటర్న్ 1గా మనము చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డూ యూ లివ్, ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్. వాట్ హ్యావ్ యూ డన్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. హూ కెన్ ఐ ఆస్క్ ఫర్ హెల్ప్, ఇక్కడ కెన్ అనేది మోడల్ వర్బ్. అలాగే వేర్ షుడ్ ఐ గో, ఇక్కడ షుడ్ అనేది మోడల్ వర్బ్. ఇలా మనము ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ వచ్చినట్లయితే ఇది ప్యాటర్న్ 1గా చెప్తాము. అంటే ఇక్కడ మనం దేని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని గురించినటువంటి విషయాలను కానీ అలాగే కాంప్లిమెంట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ 1ని మనము ఉపయోగిస్తూ ఉంటాము. To make a question about the object of a sentence, we need a helping verb to put after WH word. ఆ ఒక సెంటెన్స్లో మనము ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ డే, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉన్నది. ఇది షీ అనేది 3rd person సింగులర్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి డమ్మీ ఆపరేటర్ అయినటువంటి డజన్ తీసుకొని ఇక్కడ మనము డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత డజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి ఇక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. వాట్ డస్ షీ ఈట్ ఎవ్రీ డే. అలాగే షీ విల్ గెట్ ఏ సర్టిఫికెట్ అనేది ఒక స్టేట్మెంట్. దీని గురించినటువంటి క్వశ్చన్ మనం తయారు చేయాలి అనుకున్నప్పుడు వాట్ విల్ షీ గెట్. యాజ్ I said before, if the sentence doesn't have the helping verb, we have to use dummy operator as a helping verb based on its tense. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేని పక్షంలో దానికి ఏ టెన్స్లో ఉందో చూసుకుని ఆ టెన్స్ని బేస్ చేసుకుని డమ్మీ ఆపరేటర్ అయిన డూన్ యొక్క ఫామ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ సంథింగ్. దే వాంట్ సంథింగ్లో హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ ఉంది. మెయిన్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది. సో దాన్ని క్వశ్చన్ ఎలా అడగాలంటే వాట్ డూ దే వాంట్, వారికి ఏం కావాలి అంటే ఇప్పుడు దేని గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము అంటే ఆబ్జెక్ట్ని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. సో డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి వాట్ డూ దే వాంట్ అని అడగవలసి ఉంటుంది. అలాగే డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా షీ టాట్ ఏ లెసన్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ని మనం డమ్మీ ఆపరేటర్ని యూజ్ చేయాలి. వాట్ డిడ్ షీ టీచ్. Pattern 2. Without an auxiliary verb. If the WH word replaces subject, no need another dummy helping verb or no need to invert subject and verb places. Same word order should be followed. For example, మామూలుగా మనం ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని తీసుకుంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇది వర్డ్ ఆర్డర్. అయితే ఇక్కడ వచ్చేసి మనం హూ ఆర్ యూ అనేటటువంటి ఒక సెంటెన్స్ని మనం తీసుకున్నట్లయితే హూ అనేది WH వర్డ్ ప్లస్ ఆర్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది కాబట్టి యూ.
హూ ఆర్ యూ. ఇక్కడ వర్డ్ ఆర్డర్ ని మార్చే పని లేదు. దేనిలో లాగా ప్యాటర్న్ 1 లో లాగా. ప్యాటర్న్ 1 లో ఏం చేసాము, WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ని యూస్ చేసాము. అంటే ఒక సెంటెన్స్ ని మనము ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ ని మనం ఇన్వర్స్ చేసి రాసాము ప్యాటర్న్ 1 లో. ప్యాటర్న్ 2 లో అక్కర్లేదన్నమాట. ఈ స్ట్రక్చర్ కి WH వర్డ్ ప్లస్ B ప్లస్ సబ్జెక్ట్ గా మనం రాస్తాము. ఎప్పుడు అంటే అది ఆ సబ్జెక్ట్ గురించి మనం ఒక విషయాన్ని అడిగినప్పుడు. అలాగే WH వర్డ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనము హూ అనేది సబ్జెక్ట్ గురించి అడుగుతున్నాము కాబట్టి హూ అనేది సబ్జెక్ట్ ని రీప్లేస్ చేసింది. బాట్ అనేది మెయిన్ వర్బ్, దిస్ పెన్ అనేది ఆబ్జెక్ట్. ఇది సేమ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనము సబ్జెక్ట్ గురించి మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ డమ్మీ ఆపరేటర్ ని యూస్ చేయవలసినటువంటి అవసరము లేదు. ఫస్ట్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మనము ఫ్రేమ్ చేయాలంటే 2 స్టెప్స్ లో చేయవచ్చు, చాలా ఈజీగా చేయవచ్చు. ముందుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఎస్ఆర్ నో క్వశ్చన్ ఆర్డర్ లో మనం పెట్టుకోవాలి. అంటే ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ సీత వెంట టు ద మార్కెట్ అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ ని మనం తీసుకున్నట్లయితే సీత మార్కెట్ కి వెళ్ళింది. సీత మార్కెట్ కి వెళ్ళిందా అని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు సీత వెంట అనేటటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి డమ్మీ ఆపరేటర్ అయినటువంటి డిడ్ ని తీసుకొని వచ్చి సీత ముందుగా మనము పెడతాము. అప్పుడు డిడ్ సీత గో టు ద మార్కెట్ అనేటటువంటి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకుంటాము. తర్వాత ఆ డిడ్ ముందు WH వర్డ్ ఉంచినట్లయితే వేర్ డిడ్ సీత గో అనేటటువంటి క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అయిపోతుంది. అంటే వేర్ అనేది దేని గురించి అడుగుతున్నాము, ఆబ్జెక్ట్ గురించి మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనము హెల్పింగ్ వర్బ్ తోటి ఆ క్వశ్చన్ అడగవలసి ఉంటుంది. కాబట్టి సింపుల్ గా ముందు అసాన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని తరువాత దాని ముందు WH పెట్టేస్తే అది WH క్వశ్చన్ అయిపోతుంది. WH ఎలిమెంట్ యాజ్ సబ్జెక్ట్. WH ఎలిమెంట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్ లో WH వర్డ్ ఉండి తర్వాత వెంటనే వర్బ్ కనుక ఉన్నట్లయితే అక్కడ మనము సబ్జెక్ట్ అండ్ ఆపరేటర్ ని మనము మార్చవలసిన పని లేదు. వర్డ్ ఆర్డర్ అనేది సేమ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఓపెన్ ద విండో. దానికి క్వశ్చన్ హూ ఓపెన్ ద విండో, దానికి ఆన్సర్ ఏమొస్తుంది, సంబడి ఓపెన్ ద విండో అని వస్తుంది. అంటే సబ్జెక్ట్ అయినటువంటి హూకి పక్కన వెంటనే కనుక వర్బ్ ఉన్నట్లయితే మనం వర్డ్ ఆర్డర్ ని మార్చవలసిన పని లేదు. దట్ ఈజ్ మై బ్యాగ్, విచ్ ఈజ్ యువర్ బ్యాగ్. WH ఎలిమెంట్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఇలా WH ఎలిమెంట్ ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగినట్లయితే రివర్స్ ద సబ్జెక్ట్ ఆపరేటర్ ఆర్డర్. ఇక్కడ మనము రివర్స్ చేయాలి సబ్జెక్ట్ ని ఆపరేటర్ ని సబ్జెక్ట్ కంటే ముందుగా ఉంచాలి. ఉంచినప్పుడు అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. సో అక్కడ తర్వాత ప్లేస్ ద ఆపరేటర్ బిట్వీన్ WH వర్డ్ అండ్ సబ్జెక్ట్ మధ్యలో, సబ్జెక్ట్ కి WH వర్డ్ కి మధ్యలో ఈ ఆపరేటర్ ని అంటే ఆక్సిలరీ వర్బ్ ని ఉంచాలి. ఇఫ్ దేర్ ఇస్ నో ఆపరేటర్ యూజ్ డూ యాజ్ ఎ డమ్మీ ఆపరేటర్. దానిలో ఒకవేళ ఆ సెంటెన్స్ లో ఆపరేటర్ లేని పక్షంలో డూ ని ఉపయోగించి మనము ఆ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ గెట్స్ ఏ డిగ్రీ అనేది ఒక స్టేట్మెంట్. దీన్ని క్వశ్చన్ రూపంలో రాయవలసి వచ్చినప్పుడు వాట్ డస్ షీ గెట్ అని ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ గెట్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సో దానిలో ఆక్సిలరీ వర్బ్ లేదు కాబట్టి మనం డమ్మీ ఆపరేటర్ అయినటువంటి డజన్ తీసుకొని రావాలి. ఎందుకని, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వాట్ డస్ షీ గెట్. తర్వాత షీ పెయింటెడ్ ఏ పిక్చర్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి షీ ఉన్నప్పటికీ అది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి డమ్మీ ఆపరేటర్ ని తెచ్చుకోవాలి. ఎందుకంటే దానిలో ఆక్సిలరీ వర్బ్ లేదు కాబట్టి వాట్ డిడ్ షీ పెయింట్ అనేటటువంటి క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. WH ఎలిమెంట్ యాజ్ ద కాంప్లిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ షీ వర్క్స్ హార్డ్. ఇక్కడ హార్డ్ అనేది షీ వర్క్స్ హార్డ్ అని చాలా కష్టపడి పనిచేస్తారు. ఎలా చేస్తారు అంటే హౌ అని ఉపయోగించాలి. హౌ డస్ షీ వర్క్, ఆవిడ ఎలా వర్క్ చేస్తారు అంటే కాంప్లిమెంట్ గురించి అడుగుతున్నాము కాబట్టి వర్క్స్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నది. పైగా ఇది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి డస్ అనేటటువంటి ఆపరేటర్ ని మనం డమ్మీ ఆపరేటర్ తో క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసాము. అలాగే దిస్ పర్స్ ఈజ్ హర్స్, హూజ్ ఈజ్ దిస్ పర్స్. WH ఎలిమెంట్ యాజ్ ద యాడ్వర్బియల్. ఇక్కడ కూడా రివర్స్ చేయాలి, సబ్జెక్ట్ అండ్ ఆపరేటర్ ని రివర్స్ చేయాలి. షీ సా హిమ్ ఎస్టర్డే అంటే ఇక్కడ ఏమడుగుతున్నాము, టైం గురించి అడుగుతున్నాము, అంటే యాడ్వర్బ్ గురించి అడుగుతున్నాము. ఇక్కడ మనకి సా అనేటటువంటి పాస్ట్ టెన్స్ ఉంది, దీనిలో ఆక్సిలరీ వర్బ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ప్యాటర్న్ లో మనం చేసినప్పుడు WH వర్డ్ వస్తుంది. తర్వాత డమ్మీ ఆపరేటర్ అయినటువంటి డిడ్ ని సా ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ ని తీసుకుని వచ్చాము. తర్వాత సబ్జెక్ట్ పెట్టాము. వెన్ డిడ్ షీ సీ హిమ్. తర్వాత హీ హ్యాస్ గాన్ హోమ్, వేర్ హ్యాస్ హీ గాన్. సో దీని ద్వారా మనకు ఏమి తెలుస్తుంది అంటే మనము ఆబ్జెక్ట్ గురించి అడిగినప్పుడు, అలాగే యాడ్వర్బ్స్ గురించి అడిగినప్పుడు, అలాగే కాంప్లిమెంట్ గురించి అడిగినప్పుడు మనము ముఖ్యంగా ఫస్ట్ ప్యాటర్న్ తోనే మనము సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది.
వాట్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐడెంటిటీ అండ్ సంథింగ్. వాట్ ఈస్ హిజ్ నేమ్? అతని పేరు ఏమిటి? ఇక్కడ వాట్ అనేది సబ్జెక్ట్ గా మనము ట్రీట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ వర్డ్ ఆర్డర్ ని మార్చవలసిన పని లేదు. వాట్ డూ దే వాంట్? ఇక్కడ వారికి ఏం కావాలి? ఇక్కడ వాట్ అనేది ఆబ్జెక్ట్ గా యూజ్ చేశాము కాబట్టి ఇక్కడ డూ ఫామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవడం జరిగింది. వాట్ వాస్ ద నాయిస్? ఆ నాయిస్ ఏమిటి? ఇక్కడ బీ ఫామ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది మనకు సబ్జెక్ట్ గురించి అడుగుతుంది కాబట్టి ఇక్కడ మనము వర్డ్ ఆర్డర్ ని మార్చవలసిన పని లేదు. WH పక్కన డైరెక్ట్ గా మనము హెల్పింగ్ వర్బ్ తోటి రాయవలసి ఉంటుంది. అంటే వాట్ యామ్ ఐ చార్జ్డ్ విత్? వాట్ ఈస్ ద మ్యాటర్? వాట్ అనేది సబ్జెక్ట్ గా యూజ్ చేయబడుతుంది. నో నీడ్ టు డూ ఫామ్. వాట్ డిడ్ యూ లెర్న్? నీవు ఏమి నేర్చుకున్నావు? వాట్ డస్ షీ వాంట్? ఆమెకి ఏమి కావాలి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీ యొక్క ఉద్దేశం ఏమిటి? మనుషుల గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి హూ అని అడుగుతాము. హూ అంటే ఎవరు? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ పీపుల్. హూ ఓపెన్ ద డోర్? డోర్ ఎవరు తీశారు? ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ గా వాడబడుతుంది కాబట్టి ఇక్కడ వర్డ్ ఆర్డర్ ని మార్చవలసిన పని లేదు. హూ కెన్ డూ ఇట్? ఈ పని ఎవరు చేయగలరు? హూ ఈజ్ ఆన్ ద లైన్? అంటే ఇక్కడ WH క్వశ్చన్ సబ్జెక్ట్ గురించి అడుగుతోంది. బి అనేది మెయిన్ వర్బ్ గా ఉన్నది కాబట్టి వర్డ్ ఆర్డర్ లో చేంజ్ అక్కర్లేదు. హూ హ్యాస్ గాట్ ఇట్? ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వర్డ్ ఆర్డర్ లో మార్పు అనేది రాదు. హూ ఆర్ యూ? మీరు ఎవరు? హూ డు ఐ కాల్ యూ ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీలో నేను ఎవరికి కాల్ చేయవచ్చు? హూ గేవ్ హిమ్ ద బుక్? బుక్ ఎవరు ఇచ్చారు? హూ డూ యూ థింక్ యు ఆర్ కిడింగ్? మీరు ఎవరిని కిడింగ్ చేస్తున్నారో మీకు తెలుసు. హూ కెన్ వి ఆస్క్? మేము ఎవరిని అడగాలి? హూస్ ఎవరిది? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ పొజిషన్ ఆర్ ఓనర్షిప్. హూస్ ఈస్ దిస్ పర్స్? ఈ పర్సు ఎవరిది? హూస్ ఈస్ దిస్ న్యూ బైక్? ఈ బైక్ ఎవరిది? హూస్ ఐడియా వాస్ దిస్? ఈ ఐడియా ఎవరిది? హూస్ పెన్ ఈస్ దిస్? ఈ పెన్ను ఎవరిది? హూస్ అంబ్రిల్లా డూ యూ టేక్? మీరు తీసుకున్న అంబ్రిల్లా ఎవరిది? హూస్ టూల్స్ డిడ్ యూ యూజ్ టు రిపేర్? హూస్ బుక్ డిడ్ యూ టేక్? మీరు ఎవరి బుక్ హూమ్ ఎవరిని, ఎవరికి, ఎవరితో. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. హూమ్ డూ యూ లైక్? మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు? హూమ్ డిడ్ యూ టెల్ ద ట్రూత్? మీరు ఎవరికి విషయం చెప్పారు? హూమ్ డూ యూ గివ్ ద ప్రాజెక్ట్? మీరు ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చి ఉన్నారు? హూమ్ డిడ్ యూ స్పీక్ విత్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? హూమ్ డిడ్ యూ ఆర్గ్యూ విత్? మీరు ఎవరితో ఆర్గ్యూ? హూమ్ డిడ్ యూ షౌట్ ఎట్? మీరు ఎవరిని షౌట్ చేస్తున్నారు? హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు అవర్ హోమ్? మన ఇంటికి ఎవరిని పిలిచారు? విచ్ ఏది? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ ఎ చాయిస్ ఆర్ సెలెక్షన్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ థింగ్స్. విచ్ పెన్ డూ యూ వాంట్? మీకు ఏ పెన్ను కావాలి? విచ్ కార్ షాల్ ఐ యూజ్? విచ్ డూ యూ ప్రిఫర్? మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు? విచ్ ఆఫ్ దీస్ టూ డూ యూ? విచ్ వుడ్ యూ చూస్ ఇఫ్ యూ వో మీ? విచ్ కాస్ట్ మోర్? దీస్ ఆర్ దోస్? ఇవి ఎక్కువ ఖరీదా, అవి ఎక్కువ ఖరీదా? విచ్ ఈస్ బెటర్? దిస్ వన్ ఆర్ దట్ వన్? ఇది మంచిదా, అది మంచి? విచ్ ఆఫ్ ద టూ గర్ల్స్ ఈస్ ఎన్ ఇంటెలిజెంట్? విచ్ వన్ ఈస్ బెటర్? ఏది మంచిది? వెన్ ఎప్పుడు? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ అ టైమ్ ఆర్ ఎ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్. వెన్ ఆర్ వి ఎక్స్పెక్ట్ యూ? వెన్ డిడ్ యూ సీ హిమ్? ఎప్పుడు మీరు చూసారు అతన్ని? వెన్ విల్ షీ బ్యాక్? ఆమె ఎప్పుడు వస్తున్నారు? వెన్ ఈస్ ద పార్టీ? వెన్ ఆర్ యూ గోయింగ్ హోమ్? ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? వెన్ కెన్ ఐ మూవ్ ఇన్? నేను ఎప్పుడు రావాలి? వెన్ కెన్ యూ లెట్ మీ హ్యావ్? వెన్ ఆర్ యువర్ ఆఫీస్ అవర్స్? వెన్ ఆర్ యూ ఫ్రీ? వెన్ ఆర్ యూ గోయింగ్ టు ద US? వెన్ డస్ యువర్ క్లాస్ స్టార్ట్ ఎవ్రీ డే? వెన్ డిడ్ షీ అరైవ్? వేర్ ఎక్కడ? ఇది స్థలాల గురించి, ప్లేసెస్, లొకేషన్స్ గురించి అడగడానికి వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ లొకేషన్ ఆర్ ప్లేస్. వేర్ డస్ షీ కమ్ ఫ్రమ్? ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ షల్ వి కీప్ ఇట్? ఎక్కడ దీన్ని ఉంచవలను? వేర్ వుడ్ యూ లైక్ టు గో? వేర్ ఈస్ యువర్ ఫ్రెండ్? వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ హాలిడే? వేర్ కెన్ ఐ గెట్ ఇండియన్ ఫుడ్? వేర్ ఆర్ యూ స్టేయింగ్? వై అనగా ఎందుకు. ఇది ఒక రీజన్ అడగడానికి ఉపయోగిస్తూ ఉంటారు, కాజ్ అడగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ ఏ రీజన్ ఆర్ కాజ్. వై డిడ్ షీ రిఫ్యూజ్ ద ఆఫర్? వై వాస్ షీ సో రూడ్ టు యూ? వై వుడ్ యూ ఆస్క్ సచ్ ఎ థింగ్? వై ఆర్ యూ లుకింగ్ సో హ్యాపీ? వై డిడ్ యూ లీవ్ యువర్ జాబ్? వై డిడ్ యూ గో దేర్?
వై didn't you play? వై didn't you ask me? హౌ ఎలా అంటే ఏ మేనర్స్లో జరిగింది, ఏ మెథడ్లో జరిగింది, ఏ ప్రాసెస్లో జరిగింది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ మేనర్, మెథడ్ ఆర్ కండిషన్. హౌ డిడ్ యూ డూ ఇట్? హౌ డస్ ఇట్? హౌ ఆర్ యూ? హౌ విల్ యూ పే ఫర్ దిస్? హౌ కెన్ ఐ హెల్ప్? హౌ మెనీ డూ యూ వాంట్? మీకు ఎన్ని కావాలి? హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? మీరు ఎన్నిసార్లు మూవీస్ చూస్తూ ఉంటారు? హౌ డూ యూ కుక్ దిస్ ఫుడ్? ఈ ఫుడ్ని మీరు ఎలా తయారు చేస్తారు? హౌ టాల్ ఆర్ యూ? మీరు ఎంత ఎత్తు ఉంటారు? హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? దాని ఖరీదు ఎంత? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ యూ టు ఫినిష్? ఆ పని పూర్తి చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఎంత కాలం పడుతుంది? హౌ ఆఫెన్ డూ యూ ట్రావెల్? మీరు ఎంత తరచుగా ప్రయాణిస్తూ ఉంటారు? హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది? హౌ డూ యూ గో టు ఆఫీస్? మీరు ఆఫీస్కి ఎలా వెళ్తుంటారు? డబ్ల్యూహెచ్ వర్డ్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. డబ్ల్యూహెచ్ వర్డ్ ఆక్సిలియరీ వర్బ్ ఆర్ మోడల్ వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దానిని ఇలా అడుగుతాం యాక్టివ్ వాయిస్లో, వాట్ డిడ్ యూ ఈట్. అలాగే దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఆక్సిలియరీ వర్బ్ అలాగే న్యూ సబ్జెక్ట్, అంటే ఫస్ట్ మనం వచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది, న్యూ సబ్జెక్ట్. అలాగే బై ప్లస్ న్యూ ఆబ్జెక్ట్, అంటే ఆ ఫస్ట్ యాక్టివ్ వాయిస్ ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. అప్పుడు ఎలా రాయొచ్చు అంటే వాట్ వాజ్ ఇటెన్ బై యూ. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఆస్క్డ్ అని, ఇంక్వైర్డ్ అని, వాంటెడ్ టు నో అని మారుతుంది. హీ సెడ్ టు మీ వేర్ డూ యూ లివ్. ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాం కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ లివ్డ్, అంటే ఇక్కడ వేరేనే ఉపయోగించాం కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ని తీసేసామన్నమాట. ఆస్క్డ్ మీ అని పెట్టడం జరిగింది. అంటే క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్డ్ అని, ఇంక్వైర్డ్ అని, వాంటెడ్ టు అని మారుతుంది. అలాగే షీ ఆస్క్డ్ వై డిడ్ యూ గో దేర్, అది ఎలా మారుతుందంటే షీ ఆస్క్డ్ వై హీ హ్యాడ్ గాన్ దేర్. ఇప్పుడు ఏ టెన్స్లో ఉందో చూసుకుంటాము. చూసుకుని దాని తర్వాత అంటే ఎప్పుడు కూడాను ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ఇలా ప్రతి ఒక్క డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మనము చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటితో కొన్ని సెంటెన్సెస్ని డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ని నేర్చుకుందాము. అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేద్దాము. ఇలా ఈ క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి విధానాన్ని తెలుసుకుంటే, అంటే ఎస్ఆర్నో క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మనం నేర్చుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ మనకి వచ్చినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.